ఆదికాండం 26:12 చదువుకున్న మాట, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. కనుక మనిషికి గొప్పవాడు కావాలి, గొప్పగా జీవించాలి, గొప్పగా మాట్లాడాలి, గొప్ప స్థాయిలో ఉండాలి, గొప్పగా ఆశీర్వదింపబడాలి అనే సహజంగా మనిషికి ఒక ఆశ, కోరిక ఉంటుంది. అయితే దేవుడు గొప్ప చేయకుండా ఉంటాడా? ఖచ్చితంగా గొప్ప చేస్తాడు. ఎందుకంటే అబ్రాహామును దేవుడు గొప్పగా చేశాడు, గొప్ప జనముగా చేశాడు. అది ఎప్పుడు జరిగింది అంటే అబ్రాహాము దేవుని మాట విన్నాడు, నమ్మాడు. అబ్రాహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడిందని యాకోబు గ్రంథంలో రాయబడింది, యాకోబు పత్రికలో రాయబడింది. అయితే ఇక్కడ ఇస్సాకు సంగతి మనము ఆలోచిద్దాం. అక్కడ రాయబడింది, యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. కనుక ఒక వ్యక్తి ఎప్పుడు గొప్పవాడు కాగలడు అంటే దేవుడు ఆశీర్వదిస్తేనే, వేరొక మార్గమే లేదు. మన జ్ఞానం బట్టి, మనం సంపాదన ద్వారా మనం ఎంత గొప్పవారంగా కావచ్చు. అయితే ఆ గొప్పతనం అనేది అది నిలవదు. బైబిల్లో ఉంది కదా, యెహోవా ఆశీర్వాదము చెప్పండి, ఐశ్వర్యము ఇచ్చెను. యెహోవా ఆశీర్వాదము నరుల కష్టము చేత అది ఎక్కువ కాదన్నాడు. నరులు కష్టపడి పని చేస్తారు, బలం ఉన్నంతకలరు పని చేయగలరు, బాగా ఉండగలరు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలరు. కానీ అయితే దేవుడిచ్చిన దానికి పోలిక లేదు. అర్థమవుతుందా? దేవుడు ఇస్తే, దేవుడు చేస్తే, దేవుడు ఆశీర్వదిస్తే అది అన్నటికి ఎలా ఉంటుంది? ఆశీర్వాదకరంగానే ఉంటుంది. అర్థమవుతుందా? అందుకే దావీదు ప్రార్థన చేసినప్పుడు నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉన్నట్లు ఆశీర్వదించు ప్రభువా అన్నాడు. అంతే. దావీదు ప్రార్థనలు ఏమని ఉపయోగించాడు? ప్రభువా నా కుటుంబము నీ సన్నిధిలో ఆశీర్వదింపబడాలి. మా సొంత శక్తి, మా విశ్వాసము, మా బలము పనికిరాదు. నరులు కష్టం ద్వారా చాలామందిని అడిగినప్పుడు, ఏమండి మరి ఇదంతా మీరు ఎలా సంపాదించారంటే, మేము కష్టపడ్డామండి, మేము ఇతర దేశాలు వెళ్ళిపోయి కష్టపడి పనిచేసి ఈరోజు మేము ఎంతో కొంత కూడబెట్టుకొని ఈ స్థితిలో ఉన్నామండిని ఎక్కడ దేవుడని పదాన్ని వాళ్ళు ఉపయోగించరు. వాళ్ళ కష్టంలో నేను అనే పదాన్ని వాళ్ళు వాడుతారు. కానీ ఒక మంచి క్రైస్తవుడు ఏమని చెప్తాడంటే, ఇది నా కష్టము కాదు, నా బలము కాదు, నా శక్తి కాదు, దేవుడు కృప అనే మాట వాడుతాడు. అంతేనా? దేవుని కృప వలనే మేము ఈరోజు ఈ స్థితిలో ఉండగలం. పౌలు ఆ మాట వాడాడు, మేమేమై ఉన్నామో దేవుని కృప వలనే, నేనేమై ఉన్నానో దేవుని కృప వలనే. కనుక ఈరోజు ఈ లోకంలో గొప్పవారుగా ఉండాలన్న ఆశ ఉంది. అయితే నేనేమంటానంటే, ప్రభువు దృష్టికి నువ్వు గొప్పవాడుగా ఉండాలని కోరిక లేదా? నా ప్రశ్న అదే. దేవుని దృష్టికి గొప్పవాడుగా ఉండాలి అనే ఆశ మనలో ఏముండాలి? గట్టిగా ఉండాలండి. ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు. ప్రభువు మెచ్చుకునే రీతిగా జీవించాలని ఆశ. చాలాసార్లు మనము ఏం చేస్తామంటే, మనిషికి కనబడాలని, మనిషికి మెచ్చుకోవాలని కొన్ని పనులు చేస్తూ ఉంటాం. సరే, మంచిదే, కానీ దేవుడు మెచ్చడు. వాక్యంలో రాయబడింది, మనుషుల దృష్టికి ఏవైతే యోగ్యమైనవిగా కనబడుతున్నాయో అది దేవుని దృష్టికి యోగ్యముగా కనబడదట. అందుకే మనిషి నిన్ను హెచ్చించితే ఎంతవరకు హెచ్చించగలడు? దేవుడు నిన్ను హెచ్చించాల కదా. దేవుడు నిన్ను
ఆశీర్వదించాలి. అది మనము దేవుని దృష్టిలో ఉన్నప్పుడు జరిగే పని. కనుక ఇక్కడ ఆదికాండం 26:12 యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. ఈ మాట చదివారు కదా. ఎవరు ఆశీర్వదించారండి చెప్పండి? దేవుడు ఆశీర్వదించాడు. ఒక విషయం చెప్పనా, మనందరినీ గొప్ప చేసింది ఎవరు? ఒక సందర్భం చెప్తాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఆ మాట మనకు కనబడుతుంది. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను నా పిల్లల్ని పెంచి పెద్దవారిగా గొప్పవారిగా చేశాను అన్నాడా? చదువుదాం. 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆలకించుము, భూమి చెవియొగ్గుము. అది మన సాక్ష్యం. అరే దేవుడు చెప్పిన సాక్ష్యం చూడండి. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను. ఎవరు ఆయన పిల్లలు? ఎవరండి? ఎవరు పిల్లలు? వాస్తవానికి అది ఇజ్రాయేల్ ప్రజల గురించి రాయబడిన మాట. మరి మనం ఆయన పిల్లలం కాదా? భూమి మీద ఉన్నదంతా కూడా ఆయన సంతానం కాదా? చెప్పండి. భూమి మీద ఉన్నదంతా ఎవరి సంతానం అండి? చదవండి. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం. భూమి మీద ఉన్న సంతానం అంతా ఎవరిది? అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 25. అందరికిని 29 స్పష్టంగా ఉంది. చాలు. మనము దేవుని సంతానం. ఎవరు? భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా దేవుని సంతానమే. అంతేగాని ఇన్ని జాతులు ఉన్నాయి కదా, చాలామంది అడుగుతున్నారన్నా, ఇన్ని జాతులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక ఆమె అడిగింది, ఇన్ని కులాలు, ఇన్ని జాతులు, ఇన్ని వర్గాలు, ఇన్ని ప్రాంతాలు, ఇవన్నీ ఎలా వచ్చినంటే ఒక్క వ్యక్తి నుండి వచ్చినాయి. ఆదాము నుండి వచ్చిందే ఇదంతా. ఆదాము ఎవరు సృష్టి? దేవుని సృష్టి. మనం ఎవరు సృష్టి? మన పోలిక ఎవరిది? తన స్వరూపం ముందు మనల్ని తయారు చేసుకున్నాడు. కనుక ఇదంతా ఈ మనుషులందరినీ తయారు చేసింది, ఈ మనుషులందరినీ సృష్టించింది దేవుడే. అందుకే అంటాడు, ఆకాశమా ఆలకించు. తన బాధ చెప్పుకుంటున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను నా పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను. ఈరోజు వారే నా మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. మన పిల్లల విషయంలో మనకు కూడా అదే బాధ ఉంటుందా? ఉండదా? ఉంటుంది. కన్న పేగు అంటారు కదా, తల్లికి ఏముంటుంది? ఏ బాధ? పేగు బాధ, పేగు బంధం. మరి మనకి దేవునికి బంధం ఏంటి? రక్తబంధం. తన స్వరక్తమిచ్చి కొనుక్కున్న సంఘము, దేవుని ప్రజలమైన మనల్ని తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నాడు కాబట్టి ఆయనకు కూడా బాధ ఉంటుంది. ఆయన చెప్పుకోండి, ఎవరితో చెప్పుకోవాలి? ఆకాశంతో ఏమన్నాడు? ఆకాశమా ఒక్కసారి విను, చూడు వాళ్ళు ఎలా ఉంటున్నారు, చూడు వాళ్ళు ఎలా చెడిపోతున్నారు, చూడు. వాళ్ళని నేను గొప్పవారిగా చేశాను, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈరోజు నన్నే వాళ్ళు ఏం చేశారు? తృణీకరించారు. అది ఎంత బాధాకరము. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడిని తృణీకరించేవాడిగా నువ్వు ఉన్నావేమో. దేవునికి ఇష్టం లేని వాడిగా ఉంటే దేవుడు బాధ చెప్పుకుంటాడు. దేవుడు బాధపడేవాడుగా ఉంటున్నాడు కదా. ఈ బలలో ప్రవేశించే ముందుగా ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇదిగో నేను వారిని గొప్పవారిగా చేశాను, కానీ ఈరోజు అనుకుంటున్నారు నేను గొప్ప. ఇదే బాధ. కనుక మనిషికి కూడా గొప్పవాడుగా ఉండాలని కోరిక ఉంది. గొప్పవాడు అయిపోవాలి, గొప్పగా మాట్లాడాలి, గొప్ప ఉన్నత స్థాయికి వెళ్ళిపోవాలి. ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత దేవుని మడిచిపోవాలి. గుర్తుపెట్టుకోండి, ఏ స్థాయికి వెళ్ళినా ఆ స్థాయిలో దేవుడిని ఏం చేయాలి మనము? దావీదు గొర్రెల స్థాయి నుండి ఎక్కడికి వెళ్ళాడు? సింహాసనం ఎక్కే స్థాయికి వెళ్ళాడు. అక్కడ కూడా దేవుడిని ఎప్పుడు మర్చిపోలేదు. అది క్రైస్తవుడి యొక్క మర్చిపోకూడదు. మనం ఆయన చేసిన ఉపకారం దేన్ని మరవకము.
కనుక గొప్ప వాటి మీద ఆశ, గొప్పగా ఉండాలని. చదువుదాం ఒక మాట. ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 45లో 5వ వచనం. నీ నిమిత్తము నువ్వు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు. చూడండి, నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు. మనిషి ఏం వెతుకుతున్నాడు? గొప్ప వాటిని వెతుకుతున్నాడు, గొప్ప వాటిని. అందుకే ఈరోజు ట్రెండ్ ఎలా మారింది? లేటెస్ట్ది ఏదైనా ఉంటే చూడండి అంటారు. ఇదంతా పాత వెర్షన్ అండి, పాతదండి, ఇదొద్దు మనకి, లేటెస్ట్ది ఏదైనా అంటే గొప్ప వాటి కొరకు మనిషి ప్రాకులాడుతున్నాడు. అక్కడ అన్నాడు కదా, నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు, నేను సర్వశరీరుల మీద కీడు. గుర్తుపెట్టుకో, ఈ గొప్పవన్నీ కూడా ఒకరోజు ఏమైపోతాయి? నాశనం అయిపోతాయి. ఒకరోజు దేవుని కీడు వస్తుంది, దేవుని ఉగ్రత వస్తుంది. అర్థమవుతుందా? అప్పుడు ఒక్క క్షణంలోనే మొత్తం అయిపోతాయి. అప్పుడు అనుకుంటే అయ్యో నేను అంతెందుకండి. మొన్న విజయవాడలో ఏం జరిగింది? ఆ వరదలకి ఎంతో చక్కటి ఇల్లు కట్టుకున్నారు. కొన్ని లక్షల కోట్లు విలువైన ఆ మాటలు, ఆ విలువైన ఆస్తి ఏమైంది? వరదలు కొట్టుకుపోలేదా? వాళ్ళు ఎప్పుడైనా ఊహించుకున్నారు అలా జరుగుతుంది? ఊహించలే. మనిషి గొప్పవాటిని వెతుకుతున్నాడు, మనిషి గొప్పవాటి కొరకు ఎదురు చూస్తున్నాడు, గొప్పగా జీవించాలని ఆశపడుతున్నాడు. కానీ దేవుని దృష్టికి నేను గొప్పగా ఉండాలని ఆశ ఎవరికి లేదు. ప్రభువు నన్ను మెచ్చుకోవాలి, దేవుని దృష్టికి నేను గొప్పవాడుగా ఉండాలి, దేవుని దృష్టిలో నేను గొప్ప ఆత్మీయమైన వ్యక్తిగా ఉండాలి, దేవుడు బల నమ్మకమైన దాసుడా అని నా గురించి చెప్పాలి అనే ఆశ ఎవరికి లేదు. ఇదే విచారం. అందుకే ఆయన కూడా బాధపడుతున్నాడు. కనుక ఎంతోమంది బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు తెలుసా? సీమోను. చదువుదాం అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 9వ వచనం చదవండి. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 9వ వచనం. సీమోను అనే ఒక మనుష్యుడు గారడీ చేయొచ్చు, తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు. ఇది అంటే మనిషి దేని కొరకు పాకులాడుతున్నాడు? గొప్పవాడుగా, తనకు తానుగా గొప్పవాడు. తనకు కొన్ని విద్యలు ఉన్నాయి, తనకు ఏదో మంత్రాలు ఏదో ఉన్నాయి. అక్కడ ఉంది కదా, గారడీ చేసేవాడు. అంటే ఏంటి గారడీ, మ్యాజిక్, గారడీ చేస్తాడు. మన ఊర్లో కూడా గారడీ వచ్చే అప్పుడు కదా 2-3 రోజులు ఉంటారు, గారడీ చేస్తారు తాడు మీద. ఇదంతా చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనొచ్చు సమరయ జనులను విభ్రాంతపరచుచుండును. వీళ్ళకి కొన్ని శక్తులు ఉంటాయండి. వీళ్ళకి ఏముంటాయి? కొన్ని శక్తులు ఉంటాయి. మ్యాజిక్ ఇప్పుడు చూస్తారు కదా, చాలా రకాల శక్తులు వచ్చేసాయి. వాళ్ళకు కొన్ని శక్తులు బట్టి మనుషుల దగ్గర ఏదో భ్రమ పుట్టించేవి చేసేసరికి, అరే వీళ్ళు ఏదో పవర్ ఉందిరా, వీళ్ళు ఏదో శక్తి ఉందిరా అని అతని దగ్గరికి ఆ మనుషులు ఏమవుతారు? అంటే ఈ గొప్ప విద్యలు దేనికి ఉన్నాయంటే మనుషుల్ని ఆకర్షించడానికే. అవునా కాదా? మనుషుల్ని ఆకర్షించే విద్యలు ఉన్నాయి మనుషుల దగ్గర, కానీ మనిషిని మార్చే విద్య లేదు. మనిషిని ఆకర్షించగలుగుతున్నాడు కానీ ఆ మనిషిని బాగు చేయలేకపోతున్నాడు. అయితే ఈ వ్యక్తి తనెవడో ఒక గొప్పవాడని చెప్పుకుని అందరినీ విభ్రాంతిలో పెట్టాడట, మనసులను ఆకర్షించుకుంటున్నాడట. అయితే ఏం జరిగింది? చదవండి అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 18వ వచనం. చూసి ద్రవ్యం పెట్టి చూసారా? వీడికి ఆ మైండ్ అలాంటిదే. ఈయన గారడీ చేసేవాడు కదా. దేవుని సేవకులు అక్కడికి వెళ్ళి
బాప్తిస్మం ఇస్తున్నారు. అతన్ని వాళ్ళకి వాక్యం చెప్పిన తర్వాత, సువార్త చెప్పిన తర్వాత వాళ్ళకి మారు మనసు వచ్చిన తర్వాత వారి మీద చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు అక్కడ కొన్ని కార్యాలు జరుగుతున్నాయి. ఇది చూశాడు మనోడు. ఎవరు? గారడీ. ఇప్పుడు గారడీ బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఏమన్నాడు 18వ వచనంలో? అపోస్తులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నా కీయుడని అడిగాను. అంటే దేవుని అధికారాన్ని డబ్బుతో కొనాలని చూశాడు. అంటే నాకున్న శక్తులు బట్టి నేను కొన్ని కార్యాలు చేయగలుగుతున్నాను. అదే దేవుని శక్తి నా దగ్గరికి వచ్చిందనుకో, ఇంకా ఏం చేస్తాను? ఇంకా గొప్ప కార్యాలు చేస్తాను అని దేవుని అధికారాన్ని డబ్బులతో ఏం చేద్దాం అనుకున్నాడు? చెప్పండి. కొనేద్దాం అనుకున్నాడు. అయితే 19వ వచనం చదవండి. నీ వెండి నీతో కూడా, నీకు డబ్బు ఉండొచ్చు, నీకు అధికారం ఉండొచ్చు, నీకు దగ్గర గారడి విద్యలు ఉండొచ్చు, కానీ అలా ఉన్నంత మాత్రాన నువ్వు దేవుని దగ్గరికి రాలేవు. దేవుడిచ్చే ఆ మారు మనసు అనుభవము, ఆ అభిషేకము, పరిశుద్ధాత్మ నడిపింపు నువ్వేం చేయలేవు? పొందలేవు. డబ్బుతో నువ్వు కొనలేవు. డబ్బు కాదండి, పరిశుద్ధాత్మ నడిపింపు ఎప్పుడు వస్తుంది? మారు మనస్సు పొందితేనే. మారు మనస్సు లేకుండా ఈయన అనుకుంటున్నాడు. మారు మనస్సు లేకుండా అసలు ఆయన ప్రయత్నాలు చూడండి, ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడో చూడండి. 20వ వచనం. దేవుని కార్యములు అతనికి పాలు పంపులు లేవు. ఎందుకు లేవు అంటే అతని యొక్క హృదయం దేవుని ఎదురు సరిగ్గా లేదు. సరైన హృదయం అతనికి లేదు. మారు మనసు పొందే హృదయం అతనికి లేదు. పశ్చాత్తాపం కలిగిన హృదయం ఎవరిలో అయితే ఉండదో వాళ్ళకి దేవునితో పాలు పంపులు ఉండవు. నిజమండి. అందుకే ఏదైనా ఒక పని చేద్దామంటే వాళ్ళకి ఎందుకు అప్పగించమంటే వాళ్ళ హృదయము దేవుని దగ్గర సరిగ్గా ఉందా లేదా, వాళ్ళ పశ్చాత్తాప అనుభవం ఉందా లేదా. అక్కడ అంటాడు ఆ మాట, మళ్ళీ చదవండి. నీ హృదయము 21 దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. దేవుని కార్యాలు మనం ఎప్పుడు పాలు పంచుకుంటాం? బలలో పాలు పంచుకునే అధికారం మనకి ఎప్పుడు వస్తుంది? మన హృదయం ఎలా ఉండాలి చెప్పండి? సరైనదిగా ఉండాలి. అంటే మనుషులు చూస్తున్నారని కాదండి. మనుషులు ఎవరో చూస్తున్నారు, మనుషులు ఏదో చెప్తున్నారు కాదు. మన హృదయం దేవుని ఎదుట సరిగ్గా ఉందా లేదా, మన హృదయము దేవుని ఎదుట సరిగ్గా ఉందా లేదని ఎలా తెలుస్తుంది చెప్పండి? మన హృదయము దేవుని ఎదుట సరిగ్గా ఉందా లేదని మనకి ఎలా అర్థమవుతుంది? వాక్యంలో ఉంది. నీ హృదయం నీ యందు దోషారోపణ చేయని ఎడల. చదవండి మాట. మొదటి యోహాను 3వ అధ్యాయం. 20వ వచనం. సమస్తమును ఎరిగినాడు గనుక మన హృదయము చేయును. ఈ హృదయం ఏం చేస్తుందంటే నిన్ను ఒప్పింపజేస్తుంది. నీలో ఉన్న నీ పాపాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఏ పొరపాటున్నా, ఏ చిన్న పాపమున్నా హృదయం ఏం చేస్తుంది? అదొక ఇండికేటర్ అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఏం చేస్తాడు?
తప్పును జ్ఞాపకం చేస్తాడు. నిన్న బహుశా నువ్వు గత వారం నువ్వు తప్పు చేయొచ్చు, కానీ ఇక్కడ బల్ల దగ్గర మోకరించినప్పుడు మాత్రం టక్కున గుర్తొస్తుంది, వెంటనే గుర్తొస్తుంది. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి దాన్ని ఒప్పింపజేస్తాడు. ఆ తర్వాత చదవండి 21. ప్రియులారా, చేయని ఎడల ధైర్యం ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఇప్పుడు పాపము చేయకుండా ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటాం, కానీ ఏదైనా చిన్న పొరపాటు ఉంటే ధైర్యం రాదు. ఆటోమేటిక్గా వెనక్కి వెళ్ళిపోతాం. వద్దన్న అంటాం. కారణం ఏంటంటే ఎక్కడో చిన్న లోపం ఏం చేస్తుంది చూడు. నీకున్న చిన్న లోపము దేవుని పనికి దూరం చేస్తుంది. నీకున్న చిన్న లోపము దేవునిలో పాలు పంచుకోకుండా, దేవుని పరిచర్యలో ముందుకెళ్లకుండా చేస్తుంది. మళ్ళీ అలాంటిది మనం ఒప్పుకోవాలా వద్దా చెప్పండి? ఒప్పుకోవాలా వద్దా? అందుకేనండి బల్ల దగ్గరికి రావాలి. ప్రభు బల్ల చాలామందికి తెలియదు. కానీ నిన్న ఆయన అంటున్నాడు, ప్రతి వారం ఎందుకు ఒప్పుకుంటున్నారు? ప్రతి వారం మీరు పాపం చేస్తున్నారా? మీరు చేయకుండా ఉన్నారా అని అడిగాను. ప్రతి వారం మీరు ఎందుకు ప్రభు బల్లలో చేతులు వేస్తున్నారంటే ఆయన అన్నాడు, ప్రతి వారం మీరు పాపం చేస్తున్నారా అంటే నేను అన్నాను, మీరు చేయకుండా ఉన్నారా అన్నాను. అంటే లేదు ప్రతిరోజు అంటే. అందుకే ఇవాళ ఈ బల్ల దగ్గరికి వచ్చినప్పుడు నీవు 1 minute మాకు టైం ఇస్తాం, సైలెంట్ పీరియడ్. అది 1 minute ఏం జరుగుతుంది? మీ లోపములు ప్రభువు దగ్గర ఏం చేయాలా? ఒప్పుకోవాలా. మనం ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు కనుక ప్రతి పాపమును కడిగి ఏం చేస్తాడు కనుక ఇది ఒక పరిశుద్ధంగా ఉండడానికి ఒక మంచి అవకాశము. కనుక ఈ వ్యక్తి ఏమంటున్నాడు? అధికారంతో కొనాలనుకుంటున్నాడు. డబ్బుతో కొనగలమండి? కొనలేం. దేవుడు ఇవ్వాలా. ఈరోజు ఎవరినో విమర్శించడం కనుక కొన్ని లక్షల మందిని పోగు చేస్తారు, కానీ డబ్బుతో కొన్ని జరుగుతాయి, డబ్బుతో కొన్ని జరుగుతాయి, కానీ అన్నీ జరగవు. కానీ దేవుడు వాక్యం ద్వారా, సహవాసం ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఆ రోజుల్లో వాళ్ళకి ఏం డబ్బు ఉందండా? వాళ్ళకి ఏమైనా డబ్బు ఉందా? పేతురు యోహాను డబ్బు కలిగిన వాళ్ళ? ఏమీ లేవు. అందుకే అంటాడు, మా దగ్గర ఏమీ వెండి బంగారాలు మా దగ్గర లేవు. ఏముంది వాళ్ళ దగ్గర? నాకు కలిగినది. ఏం కలిగి ఉన్నారు వాళ్ళు? యేసు ప్రభువుని కలిగి ఉన్నారు. ఎంత గొప్ప ధన్యత. కనుక ఈ వ్యక్తి డబ్బుతో కొనాలనుకున్నాడు. గొప్పవాడు అవ్వాలనుకున్నవాడు ఎలాగైనా ప్రయత్నం చేస్తాడండి. డబ్బుతో అయినా ఏం చేస్తాడు? డబ్బిచ్చేనని ఆ గొప్ప పేర్లు. అందుకే చూడండి, కొన్ని దగ్గర పేర్లు రాస్తారు. ఇప్పుడు మనం కూర్చునే దాన్ని ఏమంటారు? పార్కు దగ్గర కొన్ని ఉంటాయి చైర్లాగా. ఆ చైర్ మీద ఒకటి పేరు ఉంటుంది. ఉంటుందా? పలానా అప్పన్న అడింటి పేరు. చచ్చిపోతాడు ఇప్పుడు, కానీ అది పేరు మాత్రం అక్కడే ఉంటుంది. అంటే మనిషి ఇవన్నీ ఎందుకు చేస్తారంటే పేరు కోసం అండి, గొప్ప కోసం, గొప్పవాడుగా ఉండాలి. అందుకే ఈ వ్యక్తి కూడా అలాగే ప్రయత్నం చేశాడు, గొప్పవాడుగా ఉండాలని. కానీ ఈ వ్యక్తి మీదకి దేవుని ఉగ్రత. ఈ వ్యక్తి దేవుని దృష్టిలో గొప్పవాడుగా ఉండాలని ఆశపడితే అది వేరే. దేవుడు అతనికి సహాయం చేసి ఉండేవాడు. కానీ ఏమనుకున్నాడు? డబ్బుతో దేవుని వరాన్ని కొని, అధికారాన్ని కొని ఇంకా అనేకులను మోసం చేద్దాం అనుకున్నాడు. అందుకే దేవుడికి ఇష్టంలే. అందుకే పేతురు అన్నాడు, నువ్వు చేసింది, నీ హృదయం మంచిగా లేదు, మార్చుకో, నువ్వు అది కరెక్ట్ కాదన్నాడు. కనుక మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, దేవుని దృష్టికి మనం గొప్పవారుగా ఉండాలి, కానీ మనుషుల దృష్టికి కాదండి. మనుషుల దృష్టికి మనుషులను సంతోషపెట్టువారమా అయితే దేవునికి క్రీస్తు దాసులు కాకయే పోదుమని పౌలు అన్నాడు. కనుక మన జీవితంలో అయితే ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను. ఇస్సాకు గొప్పవాడుగా అయ్యాడు. ఎలా అయ్యాడు? దేవుడు అతన్ని ఒక్కసారి అయిపోయాడా? ఒక్కసారి అయిపోయాడండి? ఒక్కసారి ఎదిగిపోయాడా? అది ఎప్పుడూ జరగదు. చదువుదాం ఆదికాండం 26:13. 26:13 ఆదికాండం చదువుదామా? అతడు మిక్కిలి
ఉమ్. దేవుడు ఎంచుకునే మార్గం ఏంటంటే ఒక వ్యక్తి క్రమక్రమంగా అభివృద్ధి పొందాల. అంతేనా? ఒకప్పుడు మన స్థాయి ఏంటి? ఈరోజు దేవుళ్ళు ఎంతో కొంత ఉండగలిగినాం. పాత మన జీవితానికి ఇప్పుడున్న జీవితానికి చూస్తే క్రమక్రమంగా దేవుడు ఏం చేశాడు? అది ఆత్మీయంగా కావచ్చు, స్పిరిచువల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు. కనుక దేవుడు ఎంచుకునే మార్గము ఒక్కసారి నేను పైకెత్తేస్తాను అక్కడి నుంచి కింద పడేస్తాను కాదు. ఒక్కసారి అవ్వదండి. బైబిల్లో మీరు చూడండి, దావీదు ఒక్కసారి సింహాసనం మీదకి వెళ్ళా. యోసేపును ఫర్ ఎగ్జాంపుల్ యోసేపును చూడండి. యోసేపు ఎలా ఎదిగాడు? ఫస్ట్ తన అన్నలే, తన కుటుంబంలోనే రిజెక్షన్ వచ్చింది, తృణీకరించారు, అమ్మివేశారు, గుంటలు పడేశారు, అమ్మివేశారు, అవమానం చెయ్యని తప్పుకి అవమానం పొందాడు, జైలుకి వెళ్ళాడు. ఈ విధంగా చూడండి, యోసేపు వెళ్ళిన మార్గం చూస్తే ఒక్కసారి గొప్పవాడు అవలే. క్రమక్రమముగా దావీదు జీవితం అంతే, అబ్రాహాము జీవితం అంతే. అయితే మనసుకి ఇది ఇష్టం ఉండదు, షార్ట్ కట్లు ఎదుగుతాడు. మనసు ఏం చేస్తాడు? అరే షార్ట్ కట్లో ఉద్యోగం కావాలనుకో, ఉద్యోగంలో ప్రమోషన్ కావాలనుకో, ప్రమోషన్ ఎలా వస్తుంది అక్క చెప్పండి? ప్రమోషన్ ఎలాగ వస్తుంది? మీరు ఉద్యోగంలో ఉన్నారు కదా, ప్రమోషన్ రావడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఆ వ్యక్తి పనితనం చూసి, నమ్మకత్వాన్ని చూసి ఆ వ్యక్తిని ఏం చేస్తారు? ప్రమోషన్ చేస్తారు. ఇంకొక మార్గం ఉంది, డబ్బులు ఇచ్చి కూడా ఏం చేయొచ్చు? అధికారులతో మాట్లాడి, అన్న ఈ సంవత్సరం నాకు ప్రమోషన్ ఇవ్వండి అన్న అడగొచ్చు. అయితే దేవునికి ఈ రెండిట్లో ఏది ఇష్టము? లంచం ఇచ్చి చేసింది ఇష్టమా, లేకపోతే క్రమక్రమంగా ఆ వ్యక్తి ఎదగడం ఇష్టమా? క్రమక్రమంగా. దేవుడు అక్రమం చేసే దేవుడు కాదు. ఆయన అంటాడు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. కనుక ఇస్సాకు ఎలా ఆశీర్వదింపబడ్డాడంటే క్రమక్రమముగా. అక్కడ ఒక మాట ఉంది, 12వ వచనం చదవండి. ఆదికాండం 26:12. విత్తనం వేసి 100 12 వచ్చమే కదా, 26:12లోనే ఉంది. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి 100 ఫలం. అంటే నేను ఒక మాట అంటాను, 100 ఫలం ఒక్కసారి వచ్చేసిందా? ఎన్నిసార్లు ట్రై చేసినాడో అర్థమవుతుందా? ఎన్నిసార్లు కష్టపడ్డాడు, ఎంత దాని వెనకాల ఎంత కష్టం ఉందో, ఎంత చెమట ఉందో. మీలో కొంతమందికి KFC గురించి తెలిసే ఉంటుంది. KFC అంటే కంటకీ ఫ్రైడ్ చికెన్. అంటే అది వరల్డ్ ఫేమస్ అయ్యింది. ఎందుకు అంటే దాన్ని తయారు చేసిన వ్యక్తి 999 సార్లు ట్రై చేసినాడు. ఎన్నిసార్లు? 999 సార్లు. ఆ 999 సార్లు కూడా ఫెయిల్ అయిపోయింది ఆ ఫుడ్. అయితే 1000సారి ప్రయత్నం చేస్తే అది సక్సెస్ అయింది. అది సెంట్రల్ వాళ్ళు తీసుకొని మంచి ఫుడ్డే అని సంతకం పెడితే అప్పటి నుంచి అది పాపులర్ అయ్యింది. అంటే ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడు? 999 సార్లు ఓడిపోతూనే ఉన్నాడు. అంటే మనమైతే 2 సార్లు చేస్తామా? 2 సార్లు చేస్తాం, అది రాదనుకో, పక్కన పెట్టే, ఎందుకు రావు, ఏదో హోటల్కి వెళ్ళి ఫుడ్ తినేద్దాం అంట. కనుక తన జీవితంలో నష్టపోతూ ఎంత లాస్ అయ్యాడు. కానీ ఆ లాస్ను పట్టించుకోలేదు. ఏదో ఒక రోజు నేను సక్సెస్ అవుతాను. ఈరోజు మన జీవితంలో కూడా ఇస్సాకు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, కానీ ఇక్కడ రాయబడింది, ఆ దేశమందున్నవాడే ఆ సంవత్సరము 100 ఫలము, ఆ సంవత్సరం అని రాయబడింది స్పష్టంగా. కానీ అంతకుముందు సంవత్సరాలు చెప్పండి, అంతకుముందు సంవత్సరాలు ఫెయిల్ అయ్యి ఉంటాడేమో. 100 ఫలం రావాలంటే, ఒక వ్యవసాయం వేసినోడు 100 ఫలం రావాలంటే అది చాలా కష్టం. కొంత లాస్ వెళ్ళిపోతుంది, కొంత లాస్ అనేది వస్తుంది.
లాస్ రాకుండా కొన్నిసార్లు కొంత వ్యాపారం చేసిన ఉండండి, అన్నిసార్లు లాభం వస్తుందా? ఒకసారి లాభము, ఒకసారి ఆ రెండింటికి అలవాటు అవుతాడు మనోడు. ఈసారి లాస్ అయిందండి, ఈసారి లాభం వస్తుంది. అలాగా దేవుడు నిజంగా ఇస్సాకు జీవితంలో ఆ విధంగా గొప్పవాడయ్యాడు. మొదట 2 కారణాలు ఇస్సాకు గొప్పవాడుగా చేయబడ్డానికి మొదటి కారణము దేవుడే అతన్ని ఆశీర్వదించాడు. రెండో కారణము క్రమక్రమముగా ఏం చేశాడు? నీ జీవితంలో క్రమం ఉండాలి. నువ్వు ఎందుకు చాలామంది ఎందుకు గొప్పవారుగా అవ్వరు, ఎందుకు వాళ్ళు ఇంకా ఎక్కడ వేసిన గొంగలు అక్కడంటే వాళ్ళ జీవితంలో ఒక క్రమం ఉండదు. ప్రార్థన చేసే క్రమం ఉండదు, వాక్యం చదివే క్రమం ఉండదు, దేవుడి మందిరంకి వెళ్ళే క్రమం ఉండదు. వాళ్ళు ఎలా గొప్పవారు అవుతారు? మీరు ఎప్పుడైనా చూడండి, కొంతమందిని సేవకులను అబ్జర్వ్ చేశాను. ఒక క్రమంగా బైబిల్ చదువుతారండి, క్రమంగా ఉదయం లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ఆ క్రమాన్ని చూసిన దేవుడు నిజంగా ఈ వ్యక్తి నా దృష్టికి బాగానే ఉన్నాడు. వెంటనే కాదు, దేవుడు పరీక్షిస్తాడు. ఆ క్రమాన్ని చూసి, ఆ భక్తి జీవితాన్ని చూసి దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కనుక ఇస్సాకు జీవితంలో అది మనకు క్లారిటీగా మనకి కనబడింది. కొత్త నిబంధనలో కూడా యేసుప్రభు శిష్యులు ఉన్నారు. వాళ్ళలో కొంచెం డిస్కషన్ ప్రారంభమైంది. ఏంటా డిస్కషను? మాలో ఎవడు గొప్పవాడు? చదవండి మత్తయి సువార్త చూడండి. శిష్యులు, యేసుప్రభు యొక్క 12 మంది శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళలో ఒక వాదం, తర్కం ప్రారంభమైంది. ఏంటా తర్కము? వారిలో ఎవడు గొప్పవాడు? అది మత్తయి సువార్త 18వ అధ్యాయము 1వ వచనం. వచ్చి అది వాళ్ళ ప్రశ్న. అంటే భూమి మీద వీళ్ళకి కూడా కొన్ని డిఫరెంట్స్ ఉన్నాయండి. అంటే యేసుప్రభు ఉన్న సందర్భంలో వీళ్ళకి మార్గంలో నడుస్తున్నప్పుడు నువ్వు గొప్ప నేను గొప్ప, నువ్వు గొప్ప నేను గొప్ప అని వీళ్ళు కొంత డిస్కషన్ వచ్చింది కాబట్టి ఆ ప్రశ్న అడిగారు. ఏమని? భూమి మీద కాదు, పరలోకంలో ఎవడు గొప్పోడు? అయితే ఆయన ఏం చెప్పాడు? చదవండి. ఒక చిన్న బిడ్డను తన దగ్గర తీసుకొచ్చి చూడండి, ఆయన ప్రాక్టికల్గా చూపిస్తున్నాడు. వీళ్ళు వాదం పుట్టింది. ఎవడు గొప్ప పరలోకంలో? పేతురు గొప్ప, యోహాను గొప్ప, బర్తిమయి గొప్ప అని వీళ్ళ తర్కం పుడితే ఒక చిన్న బిడ్డను తీసుకురండి అన్నాడు. తీసుకొస్తే వాళ్ళ ఆ చిన్న పిల్లాడిని నిలబెట్టి ఏమన్నాడు? చదవండి. మీరు మార్పు నొంది. ఈ మాట మీరు అబ్జర్వ్ చేస్తారా? పరలోకం ఈయనేమడిగారు? పరలోకంలో ఎవడు గొప్ప అని అడిగారు. కానీ ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడు? పరలోకంలో ముందు ప్రవేశిస్తామో లేదు చూడండి, పరలోకంలో ఎంట్రన్స్ ఉందా లేదా చూడండి. గొప్పవాడు కోసం ఆలోచించుకో. నిజంగా ఆయన ప్రాక్టికల్గా చెప్పాడు. ఇగో ఈ చిన్న బిడ్డ లాంటి మనస్సు ఎవరికైతే ఉంటుందో వాడు ప్రవేశిస్తాడు. నిజంగా చాలామందికి నిశ్చయత లేదు, నేను పరలోకంలో ఉంటాను నిశ్చయత వాళ్ళకి లేదు. ఎందుకంటే సడన్గా నువ్వు మారు మనసు పొందేవా? పొందాను. దేవుని దగ్గరికి వెళ్తావా అంటే ఏమో డౌటే. నిన్న జరిగింది అది. జాన్ అన్న నేను వెళ్ళాం. అలా ప్రసాద్ టీచర్ గారు వచ్చారు కదా, ఆయన ఏదో ప్రశ్నలు అడుగుతానన్నాడు బైబిల్లో. సరే ఏదైనా అడిగి నేను చెప్తానన్నాను. తీసుకెళ్ళాం. ఆయన వేసిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను. నేను వేసిన దానికి ఆయన సమాధానం చెప్పట్లేదు. ఆయన వేసిన ప్రతి దానికి కూడా నేను బైబిల్లో రెఫరెన్స్ చూపించి ఇది ఇలాగని చెప్పాను. ఆయన ఒక ప్రశ్న వేశాడు మనవాడికి, మీరు మారు మనసు పొందారా అన్నాడు. పొందాను అన్నాడు. ధైర్యంగా పొందలేదు అంతే, ఏమవుతుందని పొందానని చెప్పాడు. సరే పొందాను. అయితే నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావంటే పరలోకం వెళ్తావంటే, పరలోకమా ఏమో నాకేడు తెలుసా అంటుండే. అంటే ఏం లేదు, నిశ్చయత లేదు. అంటే ఏదో పొరపాట్లు ఉన్నాయి. కానీ ఇక్కడ యేసుప్రభు చెప్పింది కూడా ఏంటంటే పరలోకంలో ఎవడు గొప్ప అని ఆలోచించకండి. ముందు నువ్వు ఎంట్రన్స్లో గేట్లోకి ఎంటర్ అవుతావో లేదు నువ్వు ఆలోచించు అన్నాడు. వాళ్ళలో ఏం పుట్టింది? ఆ ఆలోచన పుట్టింది. చదవండి
మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 3వ వచనంలో మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితే కానీ వాళ్ళు ఏమవరు. ఇప్పుడు ఒకటి క్లియర్ అయింది, పరలోకంలో ఎంట్రన్స్ అవ్వాలంటే మారు మనసు పొందే అనుభవం, మార్పు పొందే అనుభవం ఉంటేనే వాళ్ళు ఎంట్రన్స్ అవుతారు. ఇప్పుడు రెండవ క్వశ్చన్, వాళ్ళు వేసిన క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా? దొరకలే. ఇప్పుడు అది కూడా చూద్దాం. చదువుదాం మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. అది అంటే వాళ్ళకున్న ఇంటెన్షన్ చెప్పేశాడు ఆయన. మీరు గొప్పవారుగా ఉండాలని ఆశ మీలో ఉంది. అయితే మీలో ఎవడైతే గొప్పవాడుగా ఉండాలనుకుంటున్నాడో ఫస్ట్ ఏం చేయాలి? వాడు పరిచారకుడా ఉండాలి. అంటే చిన్న పని చేయాలి, ఏం చెప్తే అది చేయాలి. అందుకే హెబ్రోన్లో ఒక ఆయన దేవుడు నన్ను సేవకు పిలిచాడు, హెబ్రోన్కి వెళ్ళమండి అన్నాడు. భక్సింగ్ గారి దినాల్లో ఈయన తిన్నగెళ్ళి భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళి, దేవునికి సేవకు పిలిచాడా, మంచిది అయితే వెళ్ళి బాత్రూమ్కి అడిగి అన్నాడు. ఎక్కడికి? బాత్రూంలు అని. ఆయన నిజంగా కడిగాడు. చాలా రోజులు ఉన్నాడు, చాలా రోజులు. నిజంగా సేవ అంటే, హెబ్రోన్కి వెళ్ళి సేవ అంటే వెంటనే నీకు ఒక బైబిల్ ఇవ్వరు, నీకు చేతికి బ్యాగ్ ఇవ్వరు. ఏమిస్తారు? చీపురు ఇస్తారు. ఏమిస్తారు అంటే ఇదే కదా సేవ అంటే. ఫస్ట్ ఆ వ్యక్తి డైరెక్ట్గా సేవ చేయాలని అభిప్రాయం ఉంది, మంచిదే. అయితే ఆ సేవ చేస్తాడా, చేయగలడా, నిలబడ్డని చెప్పి ముందు ఇవన్నీ అంటే సేవలో చంపేస్తారు వాళ్ళని. చంపేయడం అంటే ఫిజికల్గా చంపేస్తారు. అంటే వాళ్ళు చచ్చిపోతారు. అంటే వాళ్ళకి ఏ ఆశ ఉండకూడదు అని చెప్పి చిన్నవి చెప్తారు. బాత్రూమ్లు కడుగుతాడా, కడగడా, ఈ పని చేస్తాడా? ఎందుకు? ఈ పని చేయకపోతే ఆ పని ఎలా చేస్తాడు? ఈ చిన్న పని చేయకపోతే ఆ పని ఎలా చేస్తాడండి? ఒకసారి హెబ్రోన్లోనే మీటింగ్ అయిపోయింది, అందరూ అలాగా ఖాళీగా అలా ఉన్నారు. కూర్చున్నప్పుడు చిన్నపిల్లడు అక్కడ ఎదిసాడు. అందరు అలాగే చూసి ఊరుకున్నారు. సింపుల్గా భక్సింగ్ గారు వచ్చి తీసి, అప్పుడు అందరూ అంటున్నారు. ఎవరు? అప్పటి వరకు ఎవరు రాలే. అప్పుడు అది ఆయన అంత పెద్ద ఆయన తీస్తానని చెప్పి అంకుల్ అంటే ఆయనకు అర్థమైపోయింది. ఆగండి అన్న, మీ ఓవర్ యాక్షన్ నాకు అర్థమైపోయింది, ఆగండి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే గొప్ప పని చేయడానికి ఇష్టపడతాం, కానీ చిన్న పని చేయడానికి మనకేముండదు, ఇష్టం ఉండదు. కానీ చిన్న పని చేసిన అదే అన్నాను, క్రమంగా అంటే అర్థం ఏంటి? ఈరోజు నేను చెప్తున్నా, వాల్టర్, మనం చెప్పాను మీకు, వాల్టర్ అనే బ్రదర్ ఉన్నారు. మందిరంలో ఎంత పరిచయం చేసినాడు, ఎంత పని చేసినాడు. ఈరోజు మంచి ట్రాన్స్లేటర్. అయితే ఈరోజు లేడు, చనిపోయారు, ప్రభువునందుకు మరణించాడు. మంచి అంటే 60 సంవత్సరాలు దాటి ఉంటాయి ఆయనకి. అంత పరిచయం చేసినాడు, అన్నీ నేర్చుకున్నాడు, ట్రాన్స్లేట్ చేసేవాడు, అన్ని గొప్ప మంచి ట్రాన్స్లేటర్, మంచి ఇంగ్లీష్లో మంచి సింగర్ ఆయన. ఎందుకు ఆధిక్యత అంటే మొట్టమొదట డైరెక్ట్గా పులిపెట్టి ఎక్కలేదట. ఏం చేసేవాడు? మెల్లమెల్లగా చిన్న పనులు చేసినాడు. అలాగే దేవుడు అతను ఆస్వాదించాడు. కనుక దేవుడు ఒక వ్యక్తిని గొప్పవాడుగా చేయాలనుకున్నప్పుడు అది క్రమమైన పద్ధతిని దేవుడు ఎన్నుకుంటాడు. క్రమక్రమంగా ఆ వ్యక్తిని ఏం చేస్తాడు? కనుక మన జీవితంలో గొప్పవారుగా ఉండాలన్నది ఆశ మంచిదే. అయితే ప్రభువు దృష్టిలో, ప్రభువు పనులు గొప్పగా మనము ఉండాలి. కనుక ఇంకొక మాట నేను చూపించి ముగించేస్తాను. బైబిల్లో యేసుక్రీస్తు వారు చెప్పారు ఒక ఆయన గురించి సాక్ష్యం. ఏంటది? పరలోకంలో యోహాను కంటే స్త్రీల కనిన వారిలో అతని కంటే గొప్పోడు లేడు. ఎవరు? మత్తయి సువార్త చదవండి, 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు. ఎంత స్టేట్మెంట్ అది! అర్థమైందా? స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను ఉన్నాడు కదా, అతని కంటే గొప్పవాడు పుట్టలేదు అని దేవుడే
ఫైనల్ చెప్పేశాడు స్టేట్మెంట్. అయితే ఆ కంటిన్యూషన్ చదవండి. ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే ఏంటయింది? కథ అంతా రివర్స్ అయిపోయింది. దేవుడే సాక్ష్యం ఇచ్చిన యోహాను, ఆ ప్లేస్ మారిపోయింది. యోహాను ప్లేస్ పరలోకంలో అందరికంటే గొప్పవాడుగా ఉండాల్సిన యోహాను ఇప్పుడు తన సీట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళింది? లాస్ట్కి వెళ్ళిపోయి. అరే ఎందుకు ఇలా జరిగింది అంటే చదువుదాం ఆ మాట కూడా. 2వ వచనం చదవండి. మత్తయి సువార్త 11:2. క్రీస్తు చేయుచున్న కార్యముల గురించి రాబోవాడు నీవేనా అంటే, నా మాటలు అర్థమవుతున్నాయా? ఏ వ్యక్తి గురించి అయితే యేసుక్రీస్తు వారు స్వయంగా పరలోకంలో స్త్రీలు పుట్టిన వాళ్ళలో ఇతడు గొప్పవాడు, ఇతని కంటే గొప్పవాడు పుట్టలేదు అన్నాడు, అదే వ్యక్తి అనుమానించడం ప్రారంభించాడు. ఏంటి అనుమానము? రాబోవాడువు నీవేనా? ఎవరి గురించి? యేసుప్రభు గురించి చెప్తా. నువ్వేనా రా అంటే డౌట్ వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడున్నాడు? చెరలో ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు. ఎవరు? యోహాను. ఎప్పుడైతే శ్రమ వచ్చిందో, ఎప్పుడైతే కష్టం వచ్చిందో అనుమానించడం ప్రారంభించాడు. అన్నీ హ్యాపీగా జరిగిపోతే మనకి ఏ డౌట్ రాదు, అంతేనా కదన్నా? అన్నీ హ్యాపీగా జరిగిపోతే అబ్బా దేవుడు గొప్పోడండి. ఏదైనా చిన్న శ్రమ వస్తే దేవుడు ఉన్నాడా నా దగ్గర, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా అని డౌట్లు వచ్చేస్తాయి. యోహాను జీవితంలో అది జరిగింది. రాబోవాడు నీవేనా? మేము మరొకరి కొరకు కనిపెట్టాలా? ఎందుకు? అరే దేవుడు నీ గురించి గొప్ప సాక్ష్యం చెప్పాడు కదా. మరి దేవుడు ఆ స్థానాన్ని, యోహాను ఆ స్థానాన్ని ఏం చేశాడు? కోల్పోయాడు. ఎందుకంటే ఒక్కటే అనుమానం, డౌట్. సందేహించువాడు గాలి చేత రేపబడతాడట. స్థిరమైన జీవితం ఉండదట వాళ్ళకి. యాకోబు 1:6 రాయబడింది, సందేహించువాడు ఏమవుతాడు? చదవండి. యాకోబు 1:6. అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగముల వలె పోలి ఉండును. అతడు ద్విమనస్కుడై అస్థిరుడంట, అంటే స్థిరం లేనటువంటి వాడట. అంటే ఎవరికైతే సందేహం ఉంటుందో, అందుకే తోమా దేవుణ్ణి సందేహించాడు. ప్రభా నీవే, నిజంగా నువ్వేనా? అయితే ఒకసారి నేను చెయ్యి పెట్టను. ఎందులోను మనం అన్నీ చెయ్యి పెట్టి చూస్తాం కదా, రుచి బాగుంటేనే. అంటే మనం ఒకటి నమ్మకంగా చేస్తున్నప్పుడు ఆ నమ్మకం ఉండాలి కదా. నమ్మకంగా చేస్తున్నప్పుడు అది బాగుంటుంది, నాకు నమ్మకం ఉంది, బాగుంటుంది, అదే నమ్మకం. అది మళ్ళీ చేయి వేసిందో, సరే గుప్పేసిందో లేదో, ఇప్పుడు ఆ చెయ్యి పెట్టడం చూసినాడు ఇంకోటికి నచ్చదు. నువ్వు చెయ్యి పెట్టి నేను తిన్నా అంటాడు. అంటే అనేక రకాల ప్రజలు ఉంటారు. కనుక రాబోవాడు నీవేనా? డౌట్, చిన్న డౌట్ అతని స్థానాన్ని మార్చేసింది. ఎవరి స్థానం అది? యోహాను స్థానం. అందరికంటే ఉండాల్సిన వాడు లాస్ట్ అయిపోయింది. ఈరోజు మన జీవితంలో కూడా మనము ఒకసారి ఆలోచించండి. ప్రభువు దృష్టికి మనం గొప్పవారుగా ఉండాలి, మనుషుల దృష్టికి కాదు. మనుషుల దృష్టికి గొప్పవాడు. ఈరోజు నిన్ను ఏం చేస్తారు? బప్పన సెట్ ఎక్కిస్తారు. అదే బప్పన సెట్ ఎక్కిన తర్వాత ఇలా దులిపేస్తారు, కింద పడిపోతాను. చాలా జాగ్రత్తగా ఉన్న మనుషులు గురించి. కనుక దేవుడు నన్ను మెచ్చుకుంటున్నాడా? దేవుడికి నా హృదయం నచ్చిందా? నాలో పశ్చాత్తాపం కలిగే మనసు నాలో ఉందా లేదా అనేది ఈరోజు మనం ఏం చేయాలా? పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఆయన హృదయములను పరీక్షించే దేవుడు, అంతరింద్రియములను ఎరిగిన నీతి కలిగిన దేవుడు ఆయన. యోహాను లాంటి భక్తుడే. నిజంగా యోహాను ఎంత గొప్ప భక్తుడంటే ఏమని వాక్యం చెప్పాడు? సర్ప సంతానమా అన్నాడు లేదా? అవునా? అలాంటి వాడు ఇప్పుడు ఏమైందంటే ఆయన స్థానం మారిపోయింది. ఈరోజు మన జీవితంలో ప్రభువులో నీ స్థానం ఏంటి?
ప్రభువులో నీ స్థానం ఏంటి? ఈ లోకంలో నీ స్థానం కోసం ఆలోచించుకో. ఈ లోకంలో నువ్వు దరిద్రుడివైనా పర్వాలే, రొట్టె ముక్కలు తిని బతికినా పర్వాలే, కానీ పరలోకంలో నీ స్థానము, పరలోకం, భూమి మీద రొట్టె ముక్కలు తిన్నటువంటి లాజరు ఇప్పుడు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఉన్నాడు. మన జీవితంలో కూడా ఒక్కసారి ఆలోచిద్దాం, మన స్థానం ఎక్కడ? ప్రభువులో నీ స్టేటస్ ఏంటి? నీ స్థానం ఏంటి? నీ స్థితి ఏంటి? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ప్రభువులో నీ స్థానం ఏంటి? అట్టడుగులో ఉన్నావా, లేకపోతే ప్రభువుతో పాటు జీవించేవాడుగా ఉన్నావా? ఆయనతో నడిచే అనుభవం ఉందా? సరి చేసుకునే అనుభవం ఉందా? నీ హృదయంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకునే అనుభవం నీకు రావాలా? నీ హృదయం నీ యందు దోషారోపణం చేయాలా? అప్పుడే నీ జీవితంలో దేవుడు నీకు మేలు చేస్తాడు, నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు, గొప్ప స్థానంలో ఉంచుతాడు. దేవుడి మాటలు దీవించును గాక.